లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇవాళ నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతరణ సభ నిర్వహించనుంది. ఇక ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక మరోవైపు తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లాలో జలదీక్ష చేయనుంది. ఈ దీక్షలో హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు. నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇవాళ నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మరోవైపు తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లాలో జలదీక్ష చేయనుంది. ఈ దీక్షలో హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు. రైట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ అయితే సభలకు సంబంధించి అయితే ప్రచారానికి సంబంధించి అయితే ఆ వేగం పుంజుకున్నాయి. అలాగే జలదీక్షకు సంబంధించి బీఆర్ఎస్ అలాగే ప్రచార ఎన్నికలకి సంబంధించి అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ అయితే సభలు నిర్వహిస్తున్నాయి. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మమత, ఒకటి మాత్రం మనం చెప్పుకోవచ్చు, ఈ రోజు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోటాపోటీగా సభలు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నారాయణపేట పట్టణంలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం ఈ సభ జరగనుంది. ఈ సభలో ముఖ్యంగా అటు బీజేపీ మేనిఫెస్టో పైన ఆయన విమర్శించే అవకాశం ఉంది. అట్లాగే ఎప్పటి నుంచో అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ లోక్సభ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా డీకేఆర్ పైన ఆయన ఫోకస్ చేసి ఆయన మీద విమర్శనాస్త్రాలు సంధించడం జరుగుతుంది. అయితే డీకేఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో కూడా మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. అయితే కొడంగల్ మహబూబ్నగర్ సభల్లో కూడా డీకే అర్ణ పైన కూడా విమర్శనాస్త్రాలు గుప్పించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ సభలో కూడా ప్రత్యేకంగా అయితే డీకే అర్ణ పైన కూడా ఆయన విమర్శనాస్త్రాలు గుప్పించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పేట జిల్లాకు సంబంధించినటువంటి డీకే అర్ణ సొంత ఊరైనటువంటి డీకే అర్ణ పైన ఎక్కువగా విమర్శించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే నారాయణపేటకు 69 అంటే 69 జీవో ప్రకారం నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా సాగునీటిని తీసుకువస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభకు. జన సమీకరణకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా. సాయంత్రం నారాయణపేటలో మినీ స్టేడియంలో ఈ సభకు ఏర్పాటు చేయడం జరిగింది. జనజాతర పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ సభ విజయవంతం అయ్యేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే గ్రామాలను కూడా ప్రచారం చేయడం జరిగింది. లోక్సభ అభ్యర్థి కాంగ్రెస్ సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థి వంశీచందర్ కూడా ఈ సభకు రానున్నారు. అయితే ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. అయితే మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కూడా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జలదీక్ష పేరుతో సభను నిర్వహిస్తుంది. సాయంత్రం హరీష్ రావు ఈ సభలో పాల్గొంటున్నారు. హరీష్ రావుతో పాటు కూడా నాగర్ కర్నూల్ లోక్సభ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కూడా ఈ జలదీక్ష సభలో ఆయన పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తాగునీటి సమస్య అట్లాగే సాగునీటి సమస్య ఉండడంతో ఇప్పటికే వరి పంటలు ఎండిపోవడం జరిగింది. ఏదైతే పంటలు ఎండిపోయా వాటిని అన్నింటి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా
ఈ వరికి సంబంధించి ఎండిన పంటలన్నిటి కూడా ఇప్పటికే పర్యటన చేసి చూడడం Right. జరిగింది. అట్లాగే అయితే కర్ణాటక నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకురావాలని కూడా వీళ్ళు ఈ జలదీక్షలో కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.